Hello guys, welcome to TeluguTech 2.0 Live Like a Technology. ఈరోజు ఈ వీడియోలో చూసుకున్నట్లయితే రియల్మీ X7 Max అనేది మనకు ఈ మంత్ ఎండ్లో లాంచ్ అవబోతుంది. 5Gకి సంబంధించిన వేరియంట్ ఏదైతే మనకు ఆల్రెడీ X7 అండ్ X7 Pro రెండు మొబైల్స్ రిలీజ్ అయినాయో దానికి నెక్స్ట్ వర్షన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. X7 Max అని చెప్పేసి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వెనకాల ట్రిపుల్ కెమెరా సెటప్ తోటి అండ్ 64 మెగాపిక్సెల్ సంబంధించిన మెయిన్ కెమెరా అవైలబుల్లో ఉంటుంది. అండ్ ఫ్రంట్ కెమెరా చూసినట్లయితే పంచ్ హోల్ డిస్ప్లే తోటి సైడ్ రావడం జరుగుతుంది. ఫుల్ స్పీడ్ పర్ఫార్మెన్స్ అండ్ ఫస్ట్ డైమెన్సిటీ 1200 5G ప్రాసెసర్ తోటి రావడం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు వీళ్ళు. అండ్ 5G ఫ్లాగ్షిప్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఫ్యూచర్ మీడియాటెక్ సంబంధించిన డైమెన్సిటీ 1200 ప్రాసెసర్ ఏదైతే వీళ్ళు రీసెంట్గా తీసుకొచ్చిన 1000+ అండ్ 1100 ప్రాసెసర్ ఉందో దానికి సంబంధించినటువంటి నెక్స్ట్ వర్షన్ ప్రాసెసర్గా 1200 డైమెన్సిటీ తీసుకురావడం జరిగింది మీడియాటెక్ వాళ్ళు. ఇక చూసుకున్నట్లయితే ఇది 6 నానోమీటర్ మీద బిల్డ్ అయినటువంటి ప్రాసెసర్. అండ్ ఇక్కడ మనకు పర్ఫార్మెన్స్ కూడా ప్రీవియస్ మోడ్తో కంపేర్ చేసినట్లయితే 22 CPU అండ్ 25% మనకు పవర్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. ఇందులో కోర్స్ చూసుకున్నట్లయితే కోటెక్స్ A78 కోర్స్ ఉండడం జరుగుతుంది ఒకటి. అండ్ ఇక కోడెక్స్ 783 క్లాకింగ్ స్పీడ్ చూసుకుంటే 2.6 GHz సంబంధించిన 3. అండ్ కోడెక్స్ A55కి సంబంధించిన అప్ టు 2.0 GHz సంబంధించినటువంటి 4 ఎఫిషియన్సీ కోర్స్ ఉండడం మొత్తం 8 కోర్ ప్రాసెసర్ అనమాట. సో ఇది ఆన్ స్కోర్ చూసుకున్నట్లయితే 7 lakhs అండ్ 6,000 ప్లస్గా రావడం జరిగింది. డైమెన్సీ 1000+ చూసుకున్నట్లయితే 5,40,000 ఉండడం జరిగింది. డైమెన్సీ 800 చూసుకున్నట్లయితే 3,42,000. ఇల్లు G95 చూసుకున్నట్లయితే 3 lakhsగా ఉండడం జరిగింది. సో ఇదే బెస్ట్ స్కోర్ అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఇక డ్యూయల్ 5Gకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఫుల్ స్పీడ్ గేమింగ్ కూడా, అంటే ఆల్రెడీ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ కాబట్టి మనకు గేమింగ్ కూడా బెస్ట్గా పర్ఫార్మెన్స్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ డిస్ప్లే విషయం చూసుకున్నట్లయితే సూపర్ AMOLED డిస్ప్లే, ఫుల్ స్క్రీన్ డిస్ప్లే రావడం జరుగుతుంది. సో డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మనకు అవైలబుల్లో ఉంటుంది. అండ్ హై కాంట్రాస్ట్ రేడియో అండ్ వైల్డ్ కలర్స్ కూడా బెటర్గా ఉంటుంది. ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ అండ్ అప్ టు 1000 nits వరకు హై బ్రైట్నెస్ ఉండడం జరుగుతుంది అనమాట. 120 Hz సంబంధించినటువంటి అల్ట్రా స్మూత్ డిస్ప్లే. అండ్ టచ్ శాంప్లింగ్ రేట్ చూసుకున్నట్లయితే 360 Hzగా ఉండడం జరిగింది. ఫుల్ స్పీడ్ ఛార్జింగ్ 50 watts సంబంధించినటువంటి సూపర్ డోట్ ఛార్జింగ్ ఏదైతే రియల్మీ ఉందో సో అన్ని ఫోన్లో తీసుకొస్తుంది. ఇది ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి ఆబ్వియస్గా ఇందులో కూడా తీసుకొని రావుతుంది. ఇక 0 to 50% ఇన్ 16 minutes అని చెప్పేసి వీళ్ళు క్లైమ్ చేస్తున్నారు. ఇక ఫుల్ స్పీడ్ డిజైన్ అని చెప్పేసి డిజైన్ కూడా చాలా బెటర్గా ఉంటుంది. అండ్ 179 grams ఉండడం జరుగుతుంది. 8.4 mm సూపర్ స్లిమ్గా రావడం జరుగుతుంది. సో ఇందులో మనకు చూసుకుంటే 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒకటి సిల్వర్, ఇంకోటి వైట్ అండ్ ఇంకోటి బ్లాక్ అని చెప్పేసుకోవచ్చు. సో వాళ్ళైతే వేరే వేరే పేర్లు పెడతారు. సో ఇక బ్యాక్ కెమెరా సెటప్ చూసినట్లయితే 64 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి మెయిన్ కెమెరా ఉండడం జరుగుతుంది. అది సోనీకి సంబంధించినటువంటి IMX682 సెన్సార్తో రావడం జరుగుతుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉండడం జరుగుతుంది. ఇక మనకు రియల్మీ సో ఇవన్నీ ఆన్లైన్ స్పోర్ట్స్ టూ లిమిటెడ్ ఈవెంట్ ఇవన్నీ ఇక దీంతో వచ్చాయి. సో ఇవి గైస్ దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఇది మనకైతే ఈ మంత్ ఎండ్లో ఇక్కడ డేట్ ఆల్రెడీ డిక్లేర్ చేయడం జరిగిందనమాట. సో మనకు ఫుల్ డీటెయిల్స్ వచ్చినాయి కాబట్టి సేల్ అనేది మనకు లాంచింగ్ ఆన్ 31st May అని చెప్పేసి ఇంకో 4 daysలో లాంచ్ అవుతుంది. సో గైస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టు మాత్రం వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి.